హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ అనమాట. ఈ ప్యాంట్ అనేది మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు, టైలరింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్తో నేను వచ్చేసి దీనికి నడుముకు వచ్చేసి ఎలాస్టిక్ వేసానండి. నాడా కట్టుకోలేని వాళ్ళకి ఇలా ఎలాస్టిక్ వేసుకుంటే పిల్లలు కదండి, వాళ్ళు కొంతమంది కట్టుకోగలుగుతారు, ఇంకొంతమంది కట్టుకోలేని ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఎలాస్టిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, మనము క్లాత్ అనేది ఇలా పరిచేసుకొని ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది చాలా అంటే ఎక్కువ ఇచ్చారండి. 3 అంటే పొడవు తక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చేసి 3 అలా వస్తాయన్నమాట. ఈ యూనిఫామ్ మటుకు ఎక్సలెంట్గా ఉందండి. క్లాత్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉంచుకొని ఇక్కడ 2 ఫోల్డ్ చేసుకున్నాను కదా, అంటే ఒక ప్యాంట్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్స్ అనేవి మనం వైపు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి తర్వాత మెజర్మెంటు ప్యాంట్ అనేది ఇలా మనకి ఉల్టా సైడ్ అంటే ఖర్చుల వైపు ఇలా పెట్టేసుకొని సేమ్ అస్సలు మన బుర్ర ఇక్కడ పెట్టేస్తే చాలా ఈజీ అండి. ప్యాంట్ అనేది అసలు బ్లౌజుల కంటే ప్యాంటు డ్రెస్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది అలా మార్కింగ్ వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత చూడండి, నేను మెజర్మెంట్ ప్యాంట్ అనేది ఇక్కడ పెట్టేసిన సేమ్ మెజర్మెంట్ ప్యాంట్ ఎలా ఉందో సేమ్ అలానే వేసేసుకుంటే మార్కింగు చూడండి. ఖర్చులతో కూడా సేమ్ ఇలానే ఇక్కడ వచ్చేసి నేను ప్యాంట్ పొడవు అనేది ఒక 2 ఇంచెస్ అలా పెంచుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అలా 2 ఇంచెస్ కిందకి అలా పెట్టేశాను కదా. పొడవు పెంచుకోదలుచుకుంటే కింద వదులుకోవాలండి మనము. దీనికి వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, నడుము అంటే కింద పిస్తా లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. పిస్తా లూజ్ వచ్చేసి పెట్టేసుకున్నాక 4 మడతల మీద వేసుకొని ఉన్నాం కదా, ఆ 4 మడతల మీద ఎంత వచ్చేసిందో మనము నడుము లూజు చూసుకుంటాం చూడండి, సేమ్ అలానే పిస్తా పొడవు కూడా చూసుకొని ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. కింద వచ్చేసి మనము సెంటర్లో ఎంత వచ్చిందో దాని పొడవు కూడా చూసేసుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఖర్చుల కోసం వదిలేసుకొని తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక చూడండి, రౌండ్ ఇలా గీసేసుకుంటే మనకి పిస్తా లూజ్ కూడా అంటే పిస్తా లూజు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే పిల్లలు కూర్చున్నప్పుడు పిస్తా దగ్గర కింద అంటే కుట్లు అనేవి పిగిలిపోతూ ఉంటాయి కదా, అలా పిగిలిపోకుండా ఉండాలి అంటే మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ప్యాంట్ కటింగ్ అనేది ఇలా కట్ చేసేసుకున్నాక పైన వచ్చేసి మనము బెల్ట్ కోసం అంటే 7 ఇంచెస్ అలా బెల్ట్ అలా పెట్టుకుంటారు కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఖర్చులన్నీ మనం నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ నడుము దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది వదులుకున్నాం కదా, అది ఖర్చుల్లోకి అనమాట. ఇక్కడ వచ్చేసి 4 ఫోల్డింగ్ మీద వేసుకున్నాం కదా, ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని ఇంతేనండి. 4 ఫోల్డింగ్ మీద వేసాం కదా, ఇది ప్యాంట్ అయిపోయిందండి. మధ్యలోకి అలా కట్స్ వేసుకుంటే మనము నడుము దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు అవి ఖర్చులు అనేవి ఒక దగ్గరకు వచ్చేదానికి అలా కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మార్కింగ్ వేశాను కదా, ఆ మార్కింగ్ వచ్చేసి పైన పట్టీ కోసం అని చెప్పేసి దాన్ని అలా మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి మనము 4 ఫోల్డింగ్ మీద అయినా క్లాత్ లేనప్పుడు 4 ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అంటే క్లాత్ ఉంది కానీ బెల్ట్కి తగ్గట్టు లేదనమాట. ఇది నేను వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని ఇక్కడ నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. 4 క్లాతులు మనకి నడుము బెల్ట్ ఎంత ఉందో సైజ్ చూసుకొని డబల్ ఫోల్డ్ మీద సరిపోయే పని అయితే మనము మార్కింగ్ అంటే మెజర్మెంట్ ప్యాంట్కి ఎలా ఉందో ఆ నడుము పట్టి అనేది దాని లెంత్ తీసుకొని మనము చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 2 మడతల మీద అసలు సరిపోలేదనమాట. నేను వచ్చేసి ఇక్కడ 4 ఫోల్డ్ల మీద అంటే 4 మడతల మీద వేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ పిస్తా దగ్గర ఇంతకుముందు చూపించాను కదా, ఆ పిస్తా దగ్గర మొత్తం లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. అలా చూసుకొని మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అంటే ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బెల్ట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, 19 వచ్చిందనమాట. అంటే డబల్ ఫోల్డ్ మీద 19 వచ్చింది. 19 అంటే 38 కదా, అప్పుడు 4 భాగాలు చేసుకున్నాను. 4 భాగాలు చేసుకున్నాక ఇలా పెట్టేసుకొని ఆ 4 భాగాలకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకున్నాను కదా, నేను వచ్చేసి కొంచెం లూజ్ పెడదామని చెప్పేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాక
చూడండి మళ్ళీ మీకు చెప్దామని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నడుము కిందకి బెల్ట్ వేసాం కదా, అది కూడా పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ 2 వైపులా సేమ్ ఇలానే వేసి మార్కింగ్ వేసేసుకొని ఒక గీతలా కొట్టేసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నడుము బెల్ట్కి కింద వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. నేను దీనికి వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను అనమాట. దీనికి ఎలాస్టిక్ వేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే పైన ఫోల్డింగ్ చేస్తాం కదా నాడా కోసం. నాడా స్టిచ్ చేసుకునే పని అయితే మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. అదే ఎలాస్టిక్ వేసుకునే పని అయితే దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అదే 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఎలాస్టిక్ కంటే దానికి డబుల్ ఫోల్డ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేను 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. మనము కింద ప్యాంటు కోసం కట్ చేసుకున్నాం కదా, దీన్ని పెట్టుకొని చూసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోయిందండి. మనం స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అంటే మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఒక్క అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా కుట్టేస్తారండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనము కింద కట్ చేసుకున్నాం కదా ప్యాంట్ అనేవి, అవి 2 పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము నడుము బెల్ట్ అనేది నడుము పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి కింద కాలు దగ్గర పట్టీ కోసం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి, అవి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే నాడ అనేది స్టిచ్ చేసుకోవాలి. నాడ అయితే నేను వచ్చేసి మీకోసం చూపిద్దామని చెప్పేసి నేను ఎలాస్టిక్ వేస్తున్నానని చెప్పాను కదా, మీకోసం చూపిద్దామని చెప్పేసి ఇలా పెడుతున్నాను. ఇక్కడ స్టిచెస్ చూడండి, మనము 2 ఇంచెస్ ఇలా పట్టీ అనేది కట్ చేసుకొని ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే ఫోల్డింగ్ చేసుకొని మనం నాడ అనేది కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకొని మనము ఒకటేసారి నాడా పెట్టే స్టిచ్ చేస్తే మనకి స్పిన్నీస్ పెట్టి ఎక్కించుకోని అవసరం లేకుండా పిల్లలకి ఇక్కడ మనము స్టిచ్ చేసేటప్పుడు ఈ నాడా అనేది పెట్టి స్టిచ్ చేసేయచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఇలా స్టిచ్ చేసేసుకొని చూడండి, ఇక్కడ డబల్ ఫోల్డ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మడతేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవడం. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి నడుము బెల్ట్కి అనేది నేను కట్ చేసుకొని ఉన్నాను కదా, దాన్ని వచ్చేసి మనము ఎలా స్టిచ్ చేయాలి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం కటింగ్లో ఏమో 4 ఫోల్డింగ్ మీద కట్ చేసావు కదా అని అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను 2 ప్యాంట్లు కట్ చేశానండి, ఇంకో ప్యాంట్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మనము సైడ్ జాయింట్ చేస్తాం కదా, అదే ఫ్రంట్ సైడ్ జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర మనము అటాచ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ టిప్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి నేను పట్టీ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటాం కదా మనము, అది వచ్చేసి మనము ఇక్కడ పైన నాడా కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. అలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము ఒక రఫ్ ఇచ్చేయాలి. చూడండి ఇలా ఒక చిన్న రఫ్ ఇచ్చేసి అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటే కిందకి ఒక రఫ్ ఇచ్చేసుకొని కిందకి వచ్చేసేయాలి. ఇలా వచ్చేసాక అక్కడ కూడా ఒక చిన్న రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి పిగిలిపోకుండా ఉంటుంది. ఇలా వేసేసుకున్నాక తర్వాత వచ్చేసి ఇవి రెండిటిని ఇలా మధ్యలోకి విడదీసుకోవాలండి. ఇలా విడదీసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి చూసేదానికి లుక్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుందన్నమాట. చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం ఫోల్డ్ చేసుకున్నాక దాని దగ్గర ఒక రఫ్ ఇచ్చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా వచ్చేసేయాలి. కిందకల్లా వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇటు సైడ్ ఖర్చులు కనపడుతున్నాయి కదా, అక్కడికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎందుకు చేసుకుంటామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం మామూలుగా కుట్టేటివైతే ఈ ఖర్చుల దగ్గరకు వదిలేసుకొని పైన పట్టి స్టిచ్ చేసేసుకుంటాం. అలా కాకుండా ఇలా స్టిచ్ చేశారనుకోని ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి మళ్ళీ ఇటు తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ ఖర్చు కనపడుతుంది కదా, దాన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మనం అక్కడి నుంచి మళ్ళీ పైకి ఇలా తిప్పేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కడ స్టార్టింగ్ చేసామో మళ్ళీ అక్కడ ఎండింగ్ చేయాలన్నమాట. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ పైకల్లా వచ్చేసేయాలి.
చూసారా ఇలా వచ్చేసాక ఇక్కడ ఒక చిన్న రఫ్ ఇచ్చేసుకొని తర్వాత చూడండి ఇక్కడ మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా పైన పట్టీ కోసం, అదేనండి. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. అసలు మనకి ఖర్చులు అనేవి బయటికి కనపడవు అనమాట. మనకి చూసేదానికి కూడా ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక పైన వచ్చేసి మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా నాడా కోసం స్టిచ్ చేసుకోవడానికి. నాడా ఫస్ట్ స్టిచ్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు వచ్చేసి మనము ఆ నాడా దాంట్లో పెట్టేసి మనము స్టిచ్ చేసేసుకుంటే మనము మళ్ళీ దానికోసం మళ్ళీ టైం కేటాయించిన అవసరం లేదు. ఇక్కడ మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా నాడా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ వచ్చేసి నాడా స్టిచ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఎలాస్టిక్ స్టిచ్ చేసేసాను. ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కావాలంటే కామెంట్ చేసేసేయండి, చాలా నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలి. ఇక్కడ ఎలా స్టిచ్ చేసేసాను కదా. తర్వాత వచ్చేసి ఈ నడుం పట్టీన్ అనేది ఇక్కడ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డ్ మీద ఇలా చిన్న టక్ ఇచ్చేసేసుకొని తర్వాత 4 ఫోల్డ్ మీద అంటే 4 మడతల మీద పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక టక్స్ ఇచ్చేసేసుకోవాలి. అవి ఎందుకంటే లాస్ట్లో చివరి వరకు చూడండి చాలా అవసరం అవుతాయి అన్నమాట. ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టేసాం కదా, ఇంతటితో ఇక్కడికి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద కాళ్ళు కోసం మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాను. మళ్ళీ పట్టీ ఎక్స్ట్రా పడుతుందన్నమాట. దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒకదానికి స్టిచ్ చేసుకుందాము. ఇలా ఒక దాన్ని ఇలా తీసుకొని ఇక్కడ వచ్చేసి మనము దీనికి ఉల్టా సీదా ఎటు ఉందని చెప్పేసి సీదా సైడ్ ఇలా వేసుకొని మనము ఒక పట్టీలాగే ఇలా కట్ చేసుకున్నాను కదా, ఆ పట్టీని అనేది ఎన్ని ఇంచులు అంటే 3 ఇంచెస్ లేకపోతే ఇంకా 2.5 అలా సరిపోతుందండి. అలా వేసుకున్నాక మనం వచ్చేసి దాన్ని మనము ఒక క్లాత్ తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. కింద మనకి వేసుకునేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది, అంటే కింద జారిపోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి క్యాన్వాస్ వేసుకుంటున్నాను, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను కదా ఆ క్లాత్ అనేది డబల్ ఫోల్డ్ మీద వేసుకొని స్టిచ్ చేసుకుంటే అప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట. నేను వచ్చేసి క్యాన్వాస్ ఉండేసరికి ఇలా క్యాన్వాస్ వేసుకుంటున్నాను. క్యాన్వాస్ వచ్చేసి 1 ఇంచెస్ లేకపోతే 1.5 ఇంచెస్ అయినా మనకి ఎలా కావాల్సి ఉంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఎక్స్ట్రాగా ఈ పట్టీ అనేది కట్ చేసుకున్నాను కదా, దీన్ని వచ్చేసి ఒక సైడ్ ఇలా మడత వేసుకొని 1/2 ఇంచ్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ముందు ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి మనము కట్ చేసుకున్నాం కదా, ఈ కాలుకి అనేది మనము ఇలా జాయింట్ చేసేసుకోవాలి. దీనికి ఉల్టా సీదా చూసుకొని మనం జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆ జాయింట్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, సమానంగా అలానే 1/2 ఇంచ్ అనేది మనం ఇలా పెట్టేసుకొని సమానంగా ఒకటే లెవెల్లో స్టిచ్ అనేది ఒకటే లెవెల్లో వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. అండ్ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయండి. ఎగుడు దిగుడుగా వేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా కొద్దిగా పోతుందనమాట. ఏ దాంట్లోనైనా బ్లౌజులకైనా డ్రెస్సులకైనా దేంట్లో అయినా సరే మనం ఖర్చుల కోసం ఎంత వదులుకుంటామో అంత మోయనమే మనము స్టిచ్ చేసుకుంటూ నిదానంగా, ఏం తొందరపడకుండా నిదానంగా 1కి 2 సార్లు చూసుకుంటూ వీడియోలో అర్థమైతేనే చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఒకసారి పోయిందా, 2 సార్లు పోయిందా, 3ఓసారి రాకుండా ఏముండదు కదండి. రాలేదని చెప్పేసి మనం వదిలేయకూడదు. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి దీన్ని మనం పట్టీ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ పట్టీని అనేది ఇలా పైకి అనేసి దాని మీద అనుగుడు కుట్టులాగా వేయాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత చూడండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఖర్చుల వైపుకి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనము క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ని చూడండి, ఈ క్యాన్వాస్ని ఇలా పెట్టేసి నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. చూడండి ఇలా మనము దీని క్యాన్వాస్ మీద ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాల్సింది నేను ముందే స్టిచ్ చేసేసాను. అది మళ్ళీ చూపిస్తానని ఎలా స్టిచ్ చేశాను. ఇక్కడ చూడండి ఇలా స్టిచ్ చేసేసాక మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం
క్యాన్వాస్ అనేది తగ్గింది. ఆ క్యాన్వాస్ అనేది ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక మనము ఈ పట్టీ అనేది లోపలికి మడుచుకోవాలి. చూడండి, ఈ పట్టీ అనేది క్యాన్వాస్ అనేది మనకి లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ పట్టీ మీద, ఈ క్యాన్వాస్ మీద మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం అనుగుడు కుట్టు వేసాం కదా, ఆ అనుగుడు కుట్టు మీదే ఇలా వేసుకుంటూ రావాలండి. చూడండి, మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ లోపలికి అనేది రాకూడదు. అనుగుడు కుట్టు మీద కొద్దిగా ఒక్క పాయింట్ ఇలా మనము సర్దుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలా వేసుకున్నాక మీకు ఎన్ని స్టిచ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 3 స్టిచ్చెస్ వేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ది అర్థం కాలేదు కదండి, నేను కొంచెం మిస్టేక్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలానే వేసుకోండి. చిన్న మిస్టేక్ చేయడం వల్ల అది నాకు నచ్చలేదండి. మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అర్థం కావాలి కదా, అలా మిస్టేక్ చేయకుండా కొట్టాలి కదా. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను 3 ఇంచెస్ పట్టీ అనేది ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. నీట్గా 3 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా చక్కగా రావాలి అంటే మనము మార్కింగ్ వేసుకొని 3 ఇంచెస్ అనేది అటు ఇటు పెట్టేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఇలా చక్కగా వస్తుంది. ఇలా వేసుకున్నాక చూడండి, మనము ముందు ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఉల్టా సీదా చూసుకొని అంటే చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దాన్ని 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దాన్ని ఇలా 1/2 ఇంచ్ అనేది ఇలా కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తూ అక్కడికి అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి మనము అనుగుడు కుట్టులాగా వేయాలని చెప్పేసి ఇప్పుడే చెప్పాను కదా, దాన్ని సేమ్ అలానే ఈ కాలుకు కూడా ఇలా అనుగుడు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా అనుగుడు కుట్టు వేసాక నేను వచ్చేసి ముందు చెప్పిన దానికి వచ్చేసి నేను ముందు ఖర్చు అనేది స్టిచ్ చేసేసానండి. అలా స్టిచ్ చేసుకోకూడదు. మనకి ఫినిషింగ్ రావాలంటే మనము ఇప్పుడు ఈ క్యాన్వాస్ మీద ఈ ఖర్చు అనేది ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ క్యాన్వాస్ మీద నేను ఖర్చు ఎంత వదులుకున్నానో ఈ ఖర్చు అనేది మనము ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తే మనము స్టిచ్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేసేసుకున్నాక చూడండి, లాస్ట్ చివరి వరకు సేమ్ ఇలానే ఫస్ట్ ఎంత స్టార్టింగ్ చేసామో అదే ఖర్చు లాస్ట్ వరకు కూడా సేమ్ ఇలానే వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద వచ్చేసి అనుగుడు కుట్టులాగా వేసాం కదా, అనుగుడు కుట్టు మీదే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ అనుగుడు కుట్టు మీదే మనము ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ వచ్చేసి 3 స్టిచెస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ కూడా మనము మోడల్గా వేసుకోవచ్చండి స్టిచ్లు అనేవి. ఇవి కింద ఉండేవి కదా, పిల్లలు కదా, ఎందుకని చెప్పేసి నేను ఇలా చక్కగా 3 స్టిచెస్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి 2 స్టిచెస్ వేసాను కదా, ఇప్పుడు వచ్చేసి 3 వేసుకోవాలి. తర్వాత చివరి కుట్టు మీద ఆ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక తర్వాత ముందు జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఖర్చుల వైపు వచ్చేసి మనము ఇలా లోపలికి పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ ఖర్చుల వైపు మనకి పైకి రావాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను కదా, సేమ్ మనం వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే ఇలా సీదా వేసాను కదా, దానిపైన ఉల్టా వేసుకొని ఇక్కడ మనం ఉల్టా సీదా అనేది చూసుకోవాలి. మనము మెయిన్గా ఉల్టా సైడ్ వేసుకొని ఇప్పుడు మనము పిస్తా దగ్గర ఇలా జాయిన్ చేసుకోవాలండి. అదేనండి సెంటర్ పాయింట్కి వస్తుంది కదా, ఇక్కడ మనము జాయింట్ అంటే డబుల్ ఫోల్డ్ మీద ఇలా జాయింట్ చేసుకుంటే ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఉంటాయి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోకుండా మామూలుగా వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూర్చున్నప్పుడు కానీ పెద్దవాళ్ళకైనా సరే కుట్లు అనేవి పిగిలిపోతూ ఉంటాయి కదా, అలా పిగిలిపోకుండా ఉండాలంటే మనం ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే, డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఎప్పటికీ చిరిగిపోవు అనమాట. ఎవరికైనా చిరుగుతాయాలండి, ఎప్పటికీ చిరిగిపోవని నేను చెప్పలేను. ఎందుకంటే మనకి అది మెయిన్ పాయింట్ కాబట్టి అక్కడ మనం కూర్చునేటప్పుడు కానీ ఎక్కువ ప్రెషర్ వచ్చేసి అక్కడే పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ పిగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు కింద కాలు దగ్గర నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు పెట్టాం కదా, చూడండి ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. 2 ఇంచెస్ వదులుకున్నాను నేను ఖర్చుల కోసం. మీరు ఎంత వదులుకుంటారో అంతే పెట్టుకుంటూ మార్కింగ్ వేసేసుకుంటూ
అంటే ఒక మార్కింగ్ వేసేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళైతే ఒక మార్కింగ్ మొత్తం మార్కింగ్ వేసేసుకొని మనం ఇక్కడ చూసారు సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నేను 1.5 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే మనము లూజ్ వదులుకుంటే మనకి అంటే లూజ్ వదులుకుంటే మనం కూర్చునేటప్పుడైనా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ అనేది మొత్తం చూడండి సెకండ్ పాయింట్ దగ్గర కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మనకి ఇలా కుట్టడానికి అనీజీగా ఉన్నప్పుడు వచ్చేసి మనము మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టిచ్ చేశాను కదా, దాన్ని ఇలా సేమ్ అలా దాన్ని కూడా సేమ్ ఇలా ఎక్కడ పెట్టేసి దాన్ని ఎలా స్టిచ్ చేశానో ఆ ఖర్చు అనేది ఇక్కడ కూడా దీనికి కూడా అలానే పెట్టేసుకొని ఇప్పుడు మనము ఎండింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అనమాట. స్ట్రాంగ్గా అంటే పిగిలిపోకుండా ఉంటాయి. ఒక స్టిచ్ వేసి వదిలేసాం అనుకోండి, అది మనము ఒక్కసారి వేసుకోగానే అది పిగిలిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీద మళ్ళీ రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. దాని పక్కన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి 1/2 ఇంచ్ విడ్త్లో. ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఎక్కడైనా ఖర్చులు అనేవి ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు దాన్ని సమానంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి మెయిన్ పాయింట్ దగ్గర జాయింట్స్ వేసుకున్నాం కదా, ఆ జాయింట్స్ దగ్గర మనకి ఫ్రిల్స్ వస్తాయి చూడండి. అవి ఎలా పెట్టుకోవాలంటే మనము కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, మనము కట్ చేసుకునేటప్పుడు ఆ కట్స్ అనేవి ఇప్పుడు మనకి యూజ్ అవుతాయి. పైన చూడండి పైన పట్టీకి మనము పైన పట్టీని కూడా ఇలా 4 ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ని మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా 4 ఫోల్డింగ్ వేసుకొని ఇలా పైన దాన్ని కింద దాన్ని ఇలా పైన ఎంత వస్తుందో కిందది కూడా అంతే 4 ఫోల్డింగ్ వేసుకొని మిగతా ఖర్చు ఉంటుంది కదా, అవి వచ్చేసి మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్స్తో ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ ఫ్రిల్ ఇలా పెట్టేసుకుంటూ చూడండి ఇక్కడ ఒక సైడ్కి పెట్టాను, ఇక్కడ రెండో సైడ్ కూడా దానికి ఎదురుగా ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకున్నా కానీ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట. దాన్ని ఎలా చేయాలంటే చూడండి, దాన్ని కూడా ఎలా అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ 1 సైడ్ పెట్టాను కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పటియాలా ప్యాంట్ అలా ఉంటుంది కదా, అది వచ్చేసి సైడు ఫ్రిల్స్ సైడ్ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి మనం మామూలు ప్యాంట్ కాబట్టి మనకి పిస్తా కాకుండా ముందు సైడ్ ఫ్రిల్స్ వస్తాయి కదా, ఫ్రంట్ బ్యాక్. ఇక్కడ ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి మనము దీన్ని కూడా ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసుకొని ఖర్చులు అనేవి సరిపోయినాయా లేవా, పై పార్ట్కి కింద పార్ట్కి మనము ఖర్చులు అనేవి కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి, కింద వస్తుంది కదా చూడండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉందండి, అది ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని వచ్చేసి మనము చూడండి ఇక్కడ నేను సీదా వైపు ఇక్కడ కింద పార్ట్ వచ్చేసి ఇలా సీదా వైపు పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అది ఉల్టా అన్నమాట. ఇక్కడ నేను పెట్టి ఉల్టా మీద కాకుండా సీదా వైపు ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనము పై పార్ట్ వచ్చేసి చూడండి దీన్ని ఇలా సీదా వైపు పెట్టుకొని ఈ రెండు మధ్య భాగంలో ఇలా స్టిచ్ వేసుకుంటూ మనము సైడ్ కట్స్ వేసుకున్నాం కదా, ఆ కట్ పై పార్ట్ కింద పార్ట్ అనేది ఈ కట్స్ అనేవి ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకొని చూడండి ఎక్స్ట్రా ఖర్చు అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట, దాన్ని ఒక ఫ్రిల్ పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్నాక కట్స్ అనేవి ఒక దగ్గరికి వచ్చేసాయి. ఈ కట్స్ వేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనము ఇలా రెండు జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా వేసేసుకున్నాక చూడండి ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంది కదా, చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇక్కడ దాని మీదే వేసుకున్నాక చూడండి డబల్ కుట్టు వేసుకుంటే మనకి చిరిగిపోకుండా అంటే కుట్లు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి. ఇలా వేసేసుకున్నాక ఈ ఖర్చులు అనేవి చూడండి ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి చూడండి ఇంతేనండి. ఖర్చులు అనేవి అసలు ఎక్కడా కనపడలేదు. ఇక్కడ మధ్య భాగంలో మాత్రమే ఖర్చులు అనేవి బయటకు కనపడుతున్నాయి. అవి కూడా మనం ఇలా వదిలేసుకున్నాం అనుకోండి, ఒక 3-4 టైమ్స్ వేసుకున్నప్పుడు పిగిలిపోతాయి. అలా పిగిలిపోకుండా ఉండాలంటే చూడండి నేను సీదా అంటే మనకి
చూపుడు వైపు వచ్చేసి మనము స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడంటే ఫ్రిల్స్ జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ ఖర్చులు అనేవి పైకి పెట్టేసుకొని పట్టి మనము స్టిచ్ చేసాం కదా, ఆ పట్టి మీదకి ఇలా ఖర్చులు అనేవి పైకి పెట్టేసుకొని మనము చూపుడు వైపు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలా వేసుకుంటే మనకి చూడటానికి నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. చూడండి, ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు చూపిస్తానండి ఎలా ఉంది. ఇదిగో చూడండి, ఇంతేనండి. ఇక్కడ పైన వచ్చేసి నేను చూడండి ఇలా ముందు చెప్పాను కదా, ఇలా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను నడుము దగ్గర అనేది ఇలా స్టిచ్ వేశాను కదా, ఇలా వేయటం వల్ల మనకి చూడటానికి బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నడుముకు వచ్చేసి ఎలాస్టిక్ వేశాను కదా, చిన్న పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ప్యాంట్ వేసినప్పుడు వాళ్ళు నాడ అనేది కట్టుకోలేరు కదా, ఇలా ఎలాస్టిక్ వేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది, అంత జారిపోకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే నాడ అయితే కట్టుకోగలరండి, దీనికి నాడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఎలాస్టిక్ వేశాను. ఎలాస్టిక్ వేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక కామెంట్ చేసేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి, అందరికీ అర్థమయ్యే విధంగా. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఈ ఎలాస్టిక్ అనేది. ఇక్కడ ప్యాంట్ అనేది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి అంటే చిన్న ఏదైనా వేస్ట్ క్లాత్ మీద కట్ చేసుకొని దాన్ని ఒకసారి స్టిచ్ చేసి చూడండి. అది బాగా వచ్చింది అనుకుంటే మీ దాని మీదైనా మీ పిల్లల దాన్నైనా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అలా ఒక్కోటి స్టిచ్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక దాన్ని పోయిందంటే ఇంకోటి రాకుండా ఏం ఉండదు. అలా ట్రై చేయండి, ఏదో ఒకటి రాకుండా ఉండదు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నచ్చిందో లేదో. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.